అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్కు మరో భారీ విజయం లభించింది. ఎన్నో ఏళ్లుగా చర్చల దశలోనే ఉండిపోయిన భారత్ బ్రిటన్ ఉచిత వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. వచ్చే నెల నుంచే ఈ చారిత్రాత్మక ఒప్పందం అధికారికంగా అమలులోకి రాబోతోంది. అసలు బ్రిటన్ స్టీల్ టారిఫ్ నియమాలకు సంబంధించిన అభ్యంతరాలను భారత్ ఎలా అధిగమించింది? ఈ డీల్ వల్ల భారతదేశంలో ఏ వస్తువుల ధరలు భారీగా తగ్గబోతున్నాయి? మన దేశ నిరుద్యోగులకు మరియు ఐటీ రంగానికి ఈ ఒప్పందం ఎలాంటి ఊరటనివ్వబోతోంది అనే పూర్తి వివరాలన్నీ ఈరోజు వీడియోలో ఎంతో క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి ఎదురైన ప్రధాన అడ్డంకి ఏంటో చూద్దాం. బ్రిటన్ ప్రభుత్వం తీసుకురావాలి అనుకున్న కొత్త స్టీల్ టారిఫ్ పాలసీ అంటే ఉక్కు సుంకాల విధానంపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనివల్ల మన దేశ ఉక్కు ఎగుమతులకు నష్టం వాటిల్లుతుందని భారత్ ఆందోళన చెందింది. దీని కారణంగా ఈ ఒప్పందం అమలు కాస్త ఆలస్యమవుతుందని అందరూ భావించారు. కానీ బ్రిటన్ ప్రభుత్వం భారతదేశం లేవనెత్తిన ప్రతి ఆందోళనను మరియు సమస్యను సానుకూలంగా పరిష్కరించింది. మన దేశ డిమాండ్లకు బ్రిటన్ అంగీకరించడంతో ఎట్టకేలకు వచ్చే నెల నుంచే ఈ డీల్ అమల్లోకి వస్తుందని అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఒప్పందం వల్ల భారత్లో నివసించే సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా వ్యాపారవేత్తలకు ఎలాంటి లాభం చేకూరుతుందో ఇప్పుడు చూద్దాం. బ్రిటన్ నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యే చాలా రకాల వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ అంటే దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్నాయి. బ్రిటన్ నుంచి వచ్చే స్కాచ్, విస్కీ మరియు వైన్లపై ప్రస్తుతం భారత్లో అత్యధికంగా ఉన్న సుంకాలు తగ్గడం వల్ల వీటి ధరలు గణనీయంగా తగ్గుతాయి. అలాగే బ్రిటిష్ లగ్జరీ కార్లు, వాటి ఆటోమొబైల్ విడి భాగాలు మన దేశంలో తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. వీటితో పాటు బ్రిటన్ నుంచి వచ్చే అత్యాధునిక వైద్య పరికరాలు, మందులు, ప్రీమియం చాక్లెట్లు మరియు బిస్కెట్లు కూడా చౌకగా మారుతాయి. ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ వల్ల బ్రిటన్ వస్తువుల ధరలు తగ్గడమే కాకుండా మన దేశం నుంచి బ్రిటన్కు జరిగే ఎగుమతులు కూడా విపరీతంగా పెరుగుతాయి. భారతీయ దుస్తులు మరియు చేనేత వస్తువులపై బ్రిటన్ సుంకాలు పూర్తిగా తొలగించడం వల్ల మన దేశ టెక్స్టైల్ రంగానికి భారీగా ఆర్డర్లు వస్తాయి. ఇది దేశంలో లక్షలాది మందికి కొత్తగా ఉపాధినిస్తుంది. మన దేశ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అకౌంటెంట్లు మరియు ప్రొఫెషనల్స్ బ్రిటన్ వీసాలు సులభంగా పొందేలా నిబంధనలు సరళీకరించారు. దీనివల్ల ఐటీ సేవల రంగం మరింత బలోపేతం అవుతుంది. అలాగే భారతదేశం నుంచి బ్రిటన్కు ఎగుమతి అయ్యే బంగారు, వెండి ఆభరణాలకు బ్రిటన్ మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భారతదేశానికి ఇదొక చారిత్రాత్మక విజయంగా చెప్పుకోవచ్చు. ఐరోపాలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన బ్రిటన్తో ఉచిత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడానికి అంతర్జాతీయ కంపెనీలు చూస్తున్న తరుణంలో ఈ డీల్ భారతదేశాన్ని ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడానికి ఎంతో సహాయపడుతుంది. వచ్చే నెల నుంచి అమల్లోకి రాబోతున్న ఈ భారత్ బ్రిటన్ వాణిజ్య ఒప్పందం మన దేశ ఆర్థిక ప్రగతిని సరికొత్త పుంతలు తొక్కించబోతోంది.